ఆ రోజు రాత్రి రవి అనే యువకుడు పొరుగు గ్రామం నుంచి పనులు ముగించుకుని తిరిగి వస్తున్నాడు. రాత్రి బాగా పొద్దపోవడంతో అతనికి దారి మధ్యలో పొలిమేర మర్రీ చెట్టు కనిపించింది. సాధారణంగా చీకటి పడ్డాక ఎవరూ ఆ దారిలో వెళ్లడానికి సాహసించరు. కాని రవికి వేరే దారిలేదు. అతను చెట్టు దగ్గరికి రాగానే చల్లటిగాలి వీచింది. అతని మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. రవి నడుస్తూ ఉండగా చెట్టు కొమ్మల నుండి ఒక చిన్నపిల్ల నవ్వు వినిపించింది. నవ్వు వినిపించిన వైపు చూశాడు రవి. అక్కడ ఎవరూ లేరు. తనకి భ్రమ అయ్యిందేమో అనుకుని వేగంగా నడవడం మొదలుపెట్టాడు. కొన్ని అడుగులు వేశాడో లేదో అదే నవ్వు మరింత దగ్గరగా వెనుకనుంచి వినిపించింది. రవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతను ధైర్యం చేసి మెల్లగా వెనక్కి తిరిగాడు. అక్కడ తెల్లని దుస్తులు ధరించిన ఒక చిన్న అమ్మాయి బొమ్మ కనిపించింది. దాని ముఖం కనిపించడం లేదు. పూర్తిగా జుట్టుతో కప్పబడి ఉంది. రవిని చూసి అది కళ్ళల్లో కోపంతో కూడిన నవ్వు నవ్వింది.